మనోరమాలో అందరికీ వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఒక్క పచ్చడి ఉంటే లంచ్లో రైస్ అంతా ఈ పచ్చడితోనే తినేస్తారు. అంత బాగుంటుంది. అలాగే చపాతీ, ఉప్మా, పుల్గం, ఇడ్లీ, దోశ, పెసరట్టు అన్నిటితో ఈ పచ్చడి చాలా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు చిన్న సైజ్ టమాటా పండ్లు ఒక 8 తీసుకున్నాను. ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత 4 స్పూన్లు నువ్వులు వేసి, ఈ నువ్వులు ఎక్కువ వేగకుండా చిట్పట్లాడుతానే తీసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని పచ్చడికి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసిన ముక్కలు వేస్తున్నాను. అలాగే 10 నుంచి 12 దాకా పచ్చిమిర్చి వేసి, ఈ పచ్చిమిర్చి ఆనియన్ ఎక్కువ వేగకుండా ఎక్కువ మాడకుండా ఈ విధంగా కలర్ వచ్చినప్పుడు లైట్గా వేపుకొని ఈ విధంగా కలర్ వచ్చినప్పుడు తీసి గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వు పొడిలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో మిగిలిన ఆయిల్లో కట్ చేసిన టమాటా ముక్కలు వేసి, ఒక స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసి టమాటా పండ్లు సాఫ్ట్ అయ్యేదాకా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. టమాటా పండ్లు సాఫ్ట్ అయిన తర్వాత ఒక్కసారి అన్ని ముక్కలు ఈ విధంగా మెదిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు అలాగే పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లో ఈ టమాటో పేస్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ బటన్ 1 నంబర్ మీద పెట్టి ఆన్ చేసి ఎమ్మడే ఆఫ్ చేయాలి. ఈ విధంగా 3 సార్లు గ్రైండ్ చేస్తే రోటి పచ్చడి లాగానే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర పచ్చడిలో వేసి మంచిగా కలిపేసి సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. Please like and subscribe.